పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందానికి గంటల వ్యవధిలోనే ఇరాన్ 2 పెద్ద షాక్లు ఇచ్చింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. మరోవైపు స్విట్జర్లాండ్కు తమ దౌత్య బృందాన్ని పంపుతున్నట్లు ప్రకటిస్తూనే అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండబోదని తేల్చి చెప్పింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఈ వారంలోనే డిజిటల్ సంతకాల ద్వారా కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం మునిగిపోయే ప్రమాదంలో పడింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటం, అమెరికా తన బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని నిరసిస్తూ ఇరాన్ ఉమ్మడి సైనిక కమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒప్పందం తర్వాత తెరుచుకున్న హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఇజ్రాయెల్ దాడులు అమెరికా నమ్మక ద్రోహానికి ఇది మొదటి అడుగేనని, ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. సైనిక హెచ్చరికల తర్వాత ఇరాన్ తన దౌత్య వ్యూహాన్ని కూడా మార్చింది. గత శుక్రవారమే జరగాల్సి ఉన్న రద్దయిన స్విట్జర్లాండ్లో శాంతి చర్చల కోసం తమ ప్రతినిధి బృందం బయలుదేరినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ పర్యటన కేవలం అమెరికాను నిలదీయడానికేనని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్లో యుద్ధం ఆపడం సహా కీలక హామీలను అమెరికా నెరవేరిస్తేనే తుది ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతాయని తెలిపింది. ఈ అవగాహన ఒప్పందంలో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా మొత్తం శాంతి ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇంతగా అగ్గి మీద గుగ్గిలమవడానికి శనివారం ఉదయం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులే కారణం. కాల్పుల విరమణ వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్పై బాంబుల వర్షం కురిపించాయి. ఈ తాజా దాడుల్లో కనీసం 32 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రివేళ హెజ్బుల్లా తమపై 50కి పైగా రాకెట్లతో దాడి చేసిందని, అందుకే తాము ఎదురుదాడికి దిగామని ఇజ్రాయెల్ సైన్యం సమర్థించుకుంటోంది. వాస్తవానికి ఈ అమెరికా, ఇరాన్ ఒప్పందంలో ఇటు ఇజ్రాయెల్ గానీ అటు హెజ్బుల్లా గానీ భాగస్వాములు కావు. తాము హెజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించే వరకు దక్షిణ లెబనాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అటు హెజ్బుల్లా కూడా తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులు చేస్తే ప్రతిఘటించి తీరుతామని ప్రకటించింది. ఈ దాడుల వల్ల స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్, ఖతార్ దౌత్యవేత్తల మధ్య జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర యుద్ధం వల్ల ఇప్పటి వరకు ఇరాన్, లెబనాన్లలో 8,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ చమురు సరఫరాలో 20% శాసించే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఇంధన సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వారం వాషింగ్టన్లో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య జరగబోయే అమెరికా మధ్యవర్తిత్వ చర్చలైనా ఈ సంక్షోభానికి తెరదించుతాయో లేదో చూడాలి.